కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో పాల్పొందిన ప్రతి సహోదరి సహోదరునకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మినిస్ట్రీ నిర్వహణ కొరకై మీరు చేస్తున్న ప్రార్థనలన్నింటికీ ఈ దాసుడు సర్వదా రుణస్థుడు. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. కుటుంబాలను గురించిన ఈ కార్యక్రమాలు ఎందుకు అనే ప్రశ్న. అందరూ అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, కానీ ఫ్యామిలీస్ని గురించి చాలా తక్కువ మాత్రమే ఉన్నట్టు అనిపించి, కుటుంబాల గురించిన దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈ మాటలు మీతో చెప్పడం జరుగుతుంది. సమాజంలో క్రైస్తవ కుటుంబాన్ని దెబ్బతీయాలని అపవాది ఎల్లప్పుడూ తన వంతు ప్రయత్నాలను చేస్తూనే ఉంటాడు. జాగరూకులై ఆ కుటుంబాన్ని భద్రపరచుకోవడం అనేది ఒక క్రైస్తవుని బాధ్యత, నిజ క్రైస్తవుని బాధ్యత. ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా కాపాడబడవలసిన కుటుంబాలు ఇవి. ఈ వెలుగు లోకానికి ప్రకాశించాలి. అది ప్రకాశించకుండా ఉండడం కోసం అపవాది చాలా పనుగడలు పన్నుతాడు. అందువల్ల హెచ్చరించాలనే ఓ సదుద్దేశం చొప్పున ఈ కుటుంబాలను గురించిన వర్తమానాలు చెప్పడం జరుగుతోంది. అంతేగాని మీకు తెలియదని కాదు. ఒక్కసారి మీకు లేఖనాన్ని తిరిగి జ్ఞాపకం చేయాలనే ఒకే ఒక ఉద్దేశం. ఈరోజు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నుంచున్న వాక్యాన్ని చదువుతాను. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్ము చేర్చుకొనక మీ మాటలు వినక ఉండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో దయగల మీ పాదాల సమీపానికి వస్తున్నాను. తండ్రి, కుటుంబాలను గురించిన మరో శీర్షిక ప్రారంభిస్తూ ఉండగా సమాధాన గృహం అనే ఈ శీర్షికను మీరు ఆశీర్వాదకరంగా కొనసాగించండి. చాలినంతటి నీ కృపను కోరుకుంటూ మీ సహాయాన్ని అర్థిస్తూ మా ప్రియుల ఆరోగ్యాలను భద్రపరచండి, వారి ఆత్మీయ జీవితాలను స్థిరపరచండి, వారి కుటుంబ సాక్ష్యాన్ని కాపాడండి. వారు నిన్ను కలిగిన వారై తమ జీవితాల ద్వారా నీ పరలోకపు వెలుగును తమ చుట్టూ ఉన్న వారి ఎడల కనపరచడానికి, ప్రకాశింపచేయడానికి సాయపడమని మాట్లాడుతున్న నీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అపోస్తలులతో చెప్తున్న మాట ఇది. మీరు ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అన్నాడు. ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని వెంటనే బస చేయుడి. 14వ వచనంలో ఎవడైనను మిమ్ము చేర్చుకొనక అన్నమాట. యోగ్యమైన ఇల్లు అని మీరు విచారణ చేసి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు చేర్చుకున్నాడు అనుకోండి,
అప్పుడైనా మీరు చేర్చుకున్న వానికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి. అది యోగ్యమైందైతే ఆ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది, లేకపోతే ఆ సమాధానం మరలా మీకు తిరిగి వచ్చేస్తుందని చెప్పాడు. అది యోగ్యమైన ఇల్లు అయి ఉండాలి, వీరిని చేర్చుకున్నది అయి ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు సమాధాన గృహం అవుతుంది. కేవలం ఇల్లు సమాధానంగా నెమ్మదిగా ఉండాలి అనంటే అది యోగ్యమైన ఇల్లుగా ఉండాలి, చేర్చుకున్న ఇల్లుగా ఉండాలి. అట్టి ఇంటికి ఆ వెళ్ళినటువంటి దైవ సేవకుడు, అప్పుడు అపోస్తలులు వారు చెప్పిన సమాధానం ఆ ఇంట నిలిచి ఉంటుంది అని చెప్పారు లేఖనంలో. ఇక్కడ మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, ఈ అపోస్తలులు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళారు, లేదా ఆ గ్రామం దగ్గరికి వెళ్ళారు. ఆ గ్రామం దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు యోగ్యులు అనేది కనుక్కోవాలి. ఎవరు యోగ్యులు అని కనుక్కున్నప్పుడు ఎవరు చెప్తారు యోగ్యులు ఎవరని? ఎవరికి అర్థమవుతుంది? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. కానీ గ్రామంలో కానీ పట్టణంలో ఒక ప్రాంతంలో కానీ ప్రజాభిప్రాయం అనేది మొట్టమొదట మీరు విచారణ చేయండి. అది ఆయన చెప్పిన మాట. ప్రజాభిప్రాయ విచారణ దగ్గర ఒక వ్యక్తిని గురించి వాళ్ళు చెప్తారు, ఆ వ్యక్తి చాలా మంచోడండి అని. ఆ కుటుంబం మంచి కుటుంబం అని చెప్తారు. ఆ కుటుంబం మంచి కుటుంబం అని ఒక 5 నోట విన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి ఈ అపోస్తలులు వెళ్ళాలి. అక్కడ మా బంధువులు ఉన్నారు, వెళదాం. అక్కడ మా స్నేహితులు ఉన్నారు, వెళదాం కాదు. యోగ్యమైన వారెవరో విచారణ చేసి అక్కడికి వెళ్ళండి అన్నది లేఖనం. అక్కడికి వెళ్ళడానికి వారు విచారణ చేయడం దగ్గర సమాజం మన ఇంటిని గురించి సరైన సాక్ష్యం చెప్పాలి అనంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏమై ఉండాలి? నేనైతే ఇలా అనుకుంటున్నాను. ఆ ఇంటిలో చిన్నవారు పెద్దవారిని గౌరవిస్తారా? పెద్దవారికి ఇవ్వవలసినటువంటి విలువనిస్తారా? అలా పెద్దలను గౌరవించే ఇల్లు అయితే సమాజం ఆ ఇంటిని గుర్తిస్తుంది. ఏం పిల్లలండి వాళ్ళు! వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళకి ఎంతటి గౌరవం, ఎంతటి ఏం చెప్పాలండి, వాళ్ళు వాళ్ళ నాన్న మాటకు ఎంతగా వారు కట్టుబడి ఉంటారో, వాళ్ళ అమ్మ మాటకు ఎంతగా వారు లోబడి ఉంటారో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి. వాళ్ళ అమ్మా నాన్న మాటలకు వాళ్ళు ఎదురు చెప్పరు. ఈ సాక్ష్యం మన ఇంట్లో ఉంటే ఎంత బాగుండడం. చాలామంది పిల్లలు చిన్ననాటి నుంచి అమ్మా నాన్నల మీద తిరగబడడం అనేది ఫ్యాషన్గా మారిపోయింది ఈ రోజున. మా వాడు నన్ను తిడతాడండి, వాడు నన్ను కొడతాడు కూడాను అని చెప్పుకునే తల్లిదండ్రులు కనపడుతున్నారు ఈ రోజుల్లో. చిన్న పిల్లలు వాళ్ళ అమ్మని కొట్టడం, చెంపల మీద వాళ్ళ నాన్నను కొట్టడం, ఇది సమాజం చూసినప్పుడు నవ్వుకుంటుంది. చిన్న పిల్లలను పెంచవలసిన రీతిలో పెంచడం అతి గారాము ప్రమాదకరమే, అతి క్రమశిక్షణ ప్రమాదకరమే. 2 ప్రమాదాలే. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం అనేది నేను ఆలోచిస్తున్న వాటిలో మొట్టమొదటిది. సమాజం గుర్తిస్తుంది ఆ విషయాన్ని, సమాజం గుర్తిస్తుంటుంది. ఇక
ఇక్కడ ఆలోచిద్దాం. మీరున్నారు, మీరు పెద్దవారేనేమో, మీకు ఇంకా అమ్మా నాన్నలు ఉన్నారు. వారిని మీరు ఏ విధంగా గౌరవిస్తారో మీ వద్దనే మీ పిల్లలు నేర్చుకుంటారు. ఖచ్చితంగా నేర్చుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు. మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఎలాంటిది? వారి మాటకు మీరు లోబడతారా? వారు చెప్పిన మాట మీరు వింటారా? ఎదురు చెప్తారా? పెద్దవారు వాళ్ళు, వయసు మీరిపోయింది, కాస్త చాదస్తం వస్తుంది, వృద్ధాప్యాన్ని బట్టి కొద్దిపాటి అసహనం ఉంటుంది వాళ్ళల్లో. వారు ఖచ్చితంగా విసుక్కుంటారు. కొంతమంది వృద్ధుల్లో అనుమానం కూడా వస్తుంది. దీని అంతటిని బట్టి మీరు ఓర్చుకోలేక వాళ్ళని ఈసడించడం అనేది సర్వత్రా జరిగే సంగతే. కానీ ఒక క్షణం ఆలోచించండి, రేపు మనము వృద్ధులం అవుతాం కదా, మరి మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారుగా. ఏం విత్తితే అదే పంటను కోసుకుంటాంగా. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమడుగుతున్నాడో ఒకసారి మీరు చూడండి. సర్వసాధారణంగా ప్రభు మాట, ఈ మాట చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా అన్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా అంటే ఇది సర్వసాధారణంగా జరిగే సంగతి. పిల్లలు అమ్మా నాన్నల్ని గౌరవించటం అనేది సహజ సిద్ధంగా జరగవలసింది. మరి హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరు మీ అమ్మా నాన్నలని గౌరవిస్తున్నారా? చాలాసార్లు అమ్మా నాన్నల్ని బాధపెట్టిన సందర్భాలు గుర్తొస్తే దుఃఖం వస్తాయి. ఎంత లోబడి ఉన్నా ఎప్పుడైనా వాళ్ళని బాధపెట్టిన సందర్భం ఒకసారో 2 సార్లు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటుంది. అలాంటి వాటి విషయమై ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడాలి. ఒకవేళ వారు సజీవులుగా ఉంటే వెళ్ళి వారికి క్షమాపణ చెప్పాలి. వారు చనిపోతే ప్రభువునైనా క్షమించమని అడగాలి. తల్లిదండ్రుల ఎడల మనం ప్రవర్తించిన తీరు నేటి దినాన్న సిగ్గుపడడానికి కారణమవుతుందేమో కదూ. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రోమాపత్రికలో పౌలు గారు గతాన్ని గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు ఆయన. అది నిజంగానే సిగ్గు అనిపిస్తుంటుంది. 6వ అధ్యాయం 21వ వచనంలో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అన్నాడు. గత విషయాల్లో అది పాప సంబంధమైందైనా, అమర్యాదకరమైందైనా, తొందరపడి మాట్లాడిందైనా ఇవాళ మన అంతరంగంలోనికి మరణాన్ని తెస్తుంది, జీవం కాదు. అదే అమ్మా నాన్నకి లోబడిన సందర్భం అయితే జీవాన్ని తెస్తుంది. ఎదురు తిరిగిన సందర్భం అయితే మరణాన్ని తెస్తుంది. అంటే తల్లిదండ్రులను సన్మానించటం అనే ఓ చిన్న వచనం, అందులో ఎంతటి ఆశీర్వాదం దాగి ఉందో తెలిస్తే ఎంత బాగుండేదో. ఆ చిన్న వచనాన్ని మనం కర్తవ్యంగా భావించి దాన్ని స్వీకరించి అభ్యాసం చేస్తే అందులో దీర్ఘాయుష్ ఉంది, అందులో మేలుంది, అందులో క్షేమం ఉంది. 3 అంతలు ఒక్కదాని వల్ల ఉన్నట్టుగా లేఖనం చెబుతుంది. ఆలోచించండి. నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, ఎఫ్సి పత్రికలో ఈ 3 ఈ 3 మాటలు ఉంటాయి. దీర్ఘాయుష్ వస్తుందని ఉంటుంది, క్షేమం అని ఉంటుంది, మేలని కూడా ఉంటుంది. ఈ 3 ఒక్క ఆజ్ఞను నెరవేర్చడాన్ని బట్టి వచ్చేవి. ఈ ఒక్క ఆజ్ఞ నీకెంతో క్షేమాన్ని తెస్తుంది కదూ. కానీ అమ్మా నాన్నలను నువ్వు గౌరవించకపోవడం అనేది ఊరికనే సమాజానికి తెలిసిపోతుంది. నాన్న చనిపోయిన తర్వాత, అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం నువ్వు చేసే పెద్ద పెద్ద ఏర్పాట్లు, నువ్వు చేసే విందులు, ఇవేవి ఆ పేరును మాపేలేవు.
ఇలా అంటారు ఆ రోజున. బతుకున్నప్పుడు చూడలేదు కానీ, బతుకున్నప్పుడు ఏడిపించాడు, బాధ పెట్టాడు కానీ, ఇప్పుడు మాత్రం అబ్బా తనకు తగినట్టు పెద్ద విందు చేస్తున్నాడండి అతను. అవును అనుకోరు. జాగ్రత్త. నీ ఇల్లు దేవుని ప్రజల దృష్టిలో యోగ్యమైందిగా ఉండాలి అంటే, సమాజం దృష్టిలో యోగ్యమైందిగా ఉండాలి అనంటే, నీవు నీ తల్లిదండ్రుల్ని గౌరవించేవాడివిగా, గౌరవించేదానివిగా నువ్వు ఉండాలి. ఇది మీరెప్పుడు మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు కానీ, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో ఇంకో మాట రాసింది. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనని దూషించువాడు తప్పక మరణము పొందవలనియు దేవుడు సెలవిచ్చెను. ఈ మాట భయానికి కారణం కావడంలా, ధర్మశాస్త్రం అమల్లో ఉండుంటే మనలో ఒక్కడూ బతకడానికి అవకాశం లేదు కదా. ఒక్కడైనా బతికేవాళ్ళవేనా? 10వ తరగతి పాస్ అవగానే ఏదో గొప్పోడిని అయిపోయినట్టు, అమ్మా నాన్నల కంటే జ్ఞానం అయిపోయినట్టు, ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఎవరిని లెక్క చేయనట్టు, అదే ఎంబీబీఎస్ ఏదో జాయిన్ అయిపోతే గనుక ఇంకా వాళ్ళేదో మనకి పని చేసి తెచ్చి కూలి మనుషులాగానో కనిపించడం. ఎంత సిగ్గుచేటిది, ఎంత సిగ్గుచేటిది. తల్లిదండ్రులను గౌరవించని ఏ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. వాళ్ళ విషయంలో తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకుంటే దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా, అనుమానమేం లేదు. కానీ వారిని ఇంకా బాధ పెడుతూనే ఉంటే, నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి నిన్ను గురించి దుఃఖపడుతున్నారు, నిన్ను గురించి వేదన చెందుతున్నారు, నిన్ను గురించి కన్నీరు కారుస్తున్నారు. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా వారికి గాయం రేగుతుంది అంటే నీవు సన్మానిస్తున్నట్టు కాదు, వాళ్ళని హీనపరుస్తున్నట్టు, వాళ్ళని బాధపరుస్తున్నట్టు, వారి అంతరంగానికి గాయాలను అధికం చేస్తున్నట్టు లెక్క. ఒక్క క్షణం నిదానించి ఆలోచించండి. మీరు ఒక ఉన్నతమైన ఆఫీసర్గా ఉండుండొచ్చు, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండుండొచ్చు. ప్లీజ్ ఆగండి ఒకసారి. నేను చుట్టూ ఉన్న వారందరూ గౌరవిస్తున్నారు, కానీ నువ్వు మాత్రం నిన్ను ఎవరికి దేవుడు కొడుకుగాను ఇచ్చాడో, కూతురుగా ఇచ్చాడో వాళ్ళని మాత్రం తక్కువ చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు. ఇది దేవుణ్ణి కూడా అవమానపరుస్తున్నట్టు కాదా? దేవుణ్ణి హీనపరుస్తున్నట్టు కాదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులండి. దేవుడు తన సార్వభౌమ చిత్తంతో నీవు ఆ ఇంటిలో కొడుకుగానో కూతురుగానో పుట్టాలని ఆయన కోరాడు. అలా పుట్టావంతే. నువ్వు అనుకుని పుట్టలేదు, అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అది నీవు అక్కడ నమ్మకంగా ఉండాలి. నీవు అక్కడ తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. ఇలా సన్మానించటం అనేది నీ ప్రాథమికమైనటువంటి ధర్మం అని గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడిన వారు చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చారు. వారు సమాజంలో ఉన్నతమైన స్థాయికి రావడం ఒక ఎత్తు అయితే, దేవుని దృష్టిలో ఘనులుగా అనిపించుకుంటారు. వారు తమ పిల్లల మీదకి ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటారు. వారు తమ జీవితకాలం అంతా నెమ్మది కలిగి బ్రతుకుతారు. ఇంతకు మించి కావాల్సిందే ఉందో చెప్పండి. వారి అంతరంగాలు, అమ్మా నాన్నల విషయంలో మేము జాగ్రత్తగా ఉన్నాము, వారిని మంచిగా చూశాము అనే అవగాహన వారి హృదయంలోనికి ఎల్లప్పుడూ సంతోషాన్ని తెస్తుంది, జీవాన్ని నింపుతుంది. ఇది ఆలోచించారా? ఆ వ్యక్తి పట్టణం దగ్గరికి వచ్చాడు, గ్రామం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఎవరైనా యోగ్యులైనటువంటి వారు ఉన్నారా అని అడిగినప్పుడు వారు నీ పేరు చెప్తారా? నువ్వు నిజంగా అమ్మా నాన్నల్ని సన్మానించేవాడు అయితే నీ పేరు చెప్తారు. నువ్వు సన్మానించని వాడివైతే, వాళ్ళ మీద తిరగబడేవాడివైతే, విచిత్రమైన సంగతి ఏమిటంటే, పెద్దవాళ్ళు అయిన తరువాత
నాన్న ఏమీ చేయలేడు కదా అని, అమ్మ ఏమీ చేయలేదు కదా అని వాళ్ళని నేరస్తులను చూసినట్టు చూడడం, నేరస్తులను కొట్టినట్టు కొట్టడం. దండం పెట్టి చెప్తాను బాబు, ఇది మీకు దూరమగును కాక. ఆమె తన రక్తాన్ని పాలుగా నీకు ఇచ్చిందయ్యా. ఆయన తన రక్తాన్ని చెమటగా చేసుకుని ఆ సంపాదనతో నిన్ను పెంచాడయ్యా. ఇవాళ నువ్వు వాళ్ళ రక్తం కళ చూస్తున్నావు. ఇది నువ్వు పశ్చాత్తాపడవలసిన సంగతి, కన్నీటితో ఆయన పాదాల మీద పడవలసిన సంగతి, దేవుని వద్ద క్షమాపణ కోరవలసిన దుర్మార్గమైన పాపాల్లో ఇది కూడా ఒకటి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు, మీరు మర్చిపోవద్దు. ప్రభు అన్నారు యోహాను గారితో రాయిస్తూ, కనిపించే వ్యక్తిని ప్రేమించని వాడు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేది అన్నాడు. చెప్పండి, కళ్ళ ముందున్న అమ్మా నాన్నల్ని మనం ప్రేమించలేము, దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే రుజువు మన దగ్గర ఉండదు. మీరైనా నేనైనా వాళ్ళని బాధపెట్టిన సందర్భాల విషయాల్లో పశ్చాత్తాపడదాం. ఒకవేళ ఇప్పుడు మీరు బాధపెడుతూ ఉంటే ఒక్కసారి ఆగండి, ఆగి క్షమాపణ కోరండి. మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రభువుకు అప్పగించండి, ఆయన మారుస్తాడు. దేవుడు తానే భూమి మీదకి రక్తమాంసాల్లో పాలివాడ ఇచ్చి భూమి మీద తన తల్లిదండ్రుల వద్ద 30 సంవత్సరాలు ఆయన లోబడి ఉన్నాడు. ఈ 30 సంవత్సరాల కాలంలో వాళ్ళ మాటకు ఆయన విధేయత చూపించాడు అనడానికి ఆయన లోబడి ఉన్నాడు అన్న మాట రుజువు. వాళ్ళని ఎంతగా గౌరవించాడు, వాళ్ళని ఏ విధంగా సన్మానించాడు, ఏ రీతిగా వాళ్ళ విషయంలో ఆయన పట్టింపు కలిగి ఉన్నాడో ఒక్క మాట చాలు. ఆయన తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఏ లేఖనాన్ని ఏ వ్రేలు రాసిందో ఆయనే భూమి మీదకి వచ్చి తల్లిదండ్రులను సన్మానించటం ఎలాగో స్పష్టంగా తన జీవితం ద్వారా చూపించాడు. అంతేకాదు, సిలువలో తన ప్రాణాన్ని పెడుతూ కూడా ఆయన తల్లి యొక్క బాధ్యతను విస్మరించిన వాడు కాడు, తల్లి బాధ్యతను పట్టించుకున్నవాడుగా ఆయన కనిపిస్తాడు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులని సన్మానిస్తే, నీ భార్య యొక్క తల్లిదండ్రుల్ని సన్మానిస్తే, నీ భర్త యొక్క తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఖచ్చితంగా నీ ఇల్లు యోగ్యమైన ఇల్లుగాను సమాధానకరమైన ఇల్లుగాను ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన వద్దకు రమ్మని క్షమాపణ కోరుమని హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. బలహీనతలో మీ బలాన్ని, శక్తిహీనతలో మీ సామర్థ్యాన్ని, చేతగానితనంలో ప్రభువా మీ కనికరాన్ని చూపించినందుకే రుణస్తుడని చెప్తూ, ఈ కొద్ది మాటల్లో ఒక్క మాటైనా మా ప్రియుల అంతరంగాలను తాకి మార్పుకు కారణమైతే వారు నరకం నుంచి తప్పించబడి నిత్యరాజ్య వారసులవుతారు గనుక మీరే కృప చూపించి కార్యం చేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమేన్, అమేన్. ప్రభుచిత్తమైతే మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 2022 క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని పొందొచ్చు. మంచి విలువైన విధంగా ఆ క్యాలెండర్ సిద్ధం చేయడం జరిగింది. అంత్యోక్ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి క్యాలెండరు. ఆ క్యాలెండర్ని ఖచ్చితంగా మీరు పొందడానికి ఇవ్వబడినటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ చేయండి. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి
ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. కురిసే మంచు